అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన్ బాబు. వెల్కమ్ టు తెలుగు రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా మంది అడుగుతున్న ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ మళ్ళీ భారత్ పై పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుందా? ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, న్యూస్ ఛానల్స్లో ఈ చర్చ తరచుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా పాకిస్తాన్కి కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే జమ్మూ కాశ్మీర్ సమస్య మొదలైంది. 1947-48లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన గిరిజన దళాలు మరియు సైనిక బలగాలు కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడు కాశ్మీర్ని పరిపాలిస్తున్న మహారాజా హరి సింగ్ భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకొని కాశ్మీర్ని భారతదేశంలో విలీనానికి అంగీకరించారు. దీంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. తీవ్రమైన యుద్ధాల తర్వాత పాకిస్తాన్ మొత్తం కాశ్మీర్ని స్వాధీనం చేసుకోలేకపోయింది. సీజ్ ఫైర్ లైన్ ఏర్పడింది. తర్వాత అదే లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఎల్ఓసిగా మారింది. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య మొట్టమొదటి యుద్ధ ఘర్షణగా మనం పేర్కొనవచ్చు. ఇప్పటికీ పాకిస్తాన్లో కొంత భాగం కాశ్మీర్ని అక్రమంగా ఆక్రమించుకొనింది. దాని పేరే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తాం. మనం చాలా మంది అడుగుతున్న ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ మళ్ళీ భారత్ పై పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుందా? ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, న్యూస్ ఛానల్స్లో ఈ చర్చ తరచుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా పాకిస్తాన్కి కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే జమ్మూ కాశ్మీర్ సమస్య మొదలైంది. 1947-48లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన గిరిజన దళాలు మరియు సైనిక బలగాలు కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడు కాశ్మీర్ని పరిపాలిస్తున్న మహారాజా హరి సింగ్ భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకొని కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ మళ్ళీ భారత్ పై పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుందా? ఈ మధ్య సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, న్యూస్ ఛానల్స్లో ఈ చర్చ తరచుగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా పాకిస్తాన్కి కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే జమ్మూ కాశ్మీర్ సమస్య మొదలైంది. 1947